చదవండి ఒకరు చదవండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండుడి. అతడు పరిసయ్యులను సద్దుకయ్యులను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూసి ప్రతి సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు ముందు చెప్పిన వారి మనసులకు తగిన ఫలము ఫలించుడి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మరి మీలో ఒకరు ప్రేరేపించబడినటువంటి బిడ్డలు మరి స్థానిక సీఆర్ గారు శ్యామ్ ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. లేఖనాలు సెలవిచ్చిన ప్రకారముగా ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరళం చేయుడి అని ఇదిగో ఆనాడు బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యోర్దాను నదిలో ఆనాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విధంగా బాప్తిస్మం ఇచ్చారు, ఈరోజు మరి మా యొక్క సంఘ కాపరి గారి ద్వారా మరి యవన బిడ్డలను ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క మరి బాప్తిస్మ కార్యక్రమానికి సిద్ధపడి ఉండగా నీ సన్నిధి తోడుగా ఉంచమని, ఇదిగో దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా మరి సహాయం దయచేయమని, నీ సన్నిధి నీ కాపుతల నీ భద్రత తోడుగా ఉంచి మీరు మహిమ పొందమని, ఇదిగో బిడ్డలను సంఘాన్ని ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీ చిత్తంలో నడిపించి మీరే మహిమ పొందమని, అయ్యా పరిశుద్ధాత్మ సహాయంతో నింపబడి తండ్రి నేను స్తుతించి గణపరిచే బిడ్డలుగా ఉంటానికి సహాయం దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. టవల్ కప్తారు. ఇక్కడ ప్రార్థన తీసుకున్న ఉంచండి, ఇక్కడ ఉండండి. పరిశుద్ధ 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 ఒక్కొక్కలే పగలరా పరిశుద్ధ జన కోడ పరమాత్మ కోడ నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామా? చెప్పాలి. జీవితాంతం లోబడి ఉంటావా? రాబోతున్నటువంటి శ్రమల్లో బాధల్లో తొట్టులుగా ఆయన వెంబడిస్తావా? నీ బాప్తిజం వాళ్ళని తీసుకుంటావు, నన్ను తీసుకుంటావా? ఎలా నవ్వావు? యేసు ప్రభు నా కోసం చనిపోయి తిరిగి నమ్మాలి. నమ్మేవాళ్ళగా ఏ సంవత్సరంలో చనిపోయాడు? 2025 ప్రతి సంవత్సరం ఇచ్చిన బైబిల్లో ఉందా? నమ్ము తీసుకున్నా కనుక దైవజనులు సంఘము పెద్దల యొక్క సాక్ష్యంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామములో మూసుకురా. అలా ఎందుకండి అలా కాదు, ఎందుకు మామూలుగా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించామా? వాళ్ళని జీవితాంతిగా లోబడి ఉంటావా? రాబోతున్న శ్రమంలో బాధల్లో తొట్టిళ్ళకి ఆయన వెంబడిస్తావా? బాప్తిజం తీసుకున్నావు? నన్ను బాప్తిజం తీసుకున్నావు కూడా తీసుకున్నావా? అడిగిన ప్రశ్న కరెక్ట్గా జవాబు చెప్పు. యేసు ప్రభు 2 సంవత్సరాలు బాప్తిజం తీసుకున్నా చెప్పురా? ఎన్ని సంవత్సరాలకి? యేసు ప్రభు నిజంగా తీసుకున్నాడా? ఏది తీసుకున్నాడు చెప్పాలి.
లోకంలో యావత్ ఎలాగో నెరవేర్చాలని ఆయన బాప్తిజం తీసుకున్నాడు అనమాట. ఆయన యొక్క మాదిరిగా మనందరి కూడా మరి నమ్మి బాప్తిజము తీసుకుంటున్నాం. అలాంటి మాదిరిగా యేసు ప్రభు వారు తీసుకున్నారు కనుక అలాంటి మాదిరిగా నువ్వు కూడా తీసుకుంటావమ్మా. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు శత్రులకి ఆయన పంపిస్తావు కదా. నువ్వు మరి నమ్మి బాప్తిజం తీసుకున్నాడు కనుక ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు పెద్దలు సంఘం సాదృశ్యంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ముక్కుసుకో. కింద కూర్చోమ్మా, కింద కూర్చో, అలా ఉండు. పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. ప్రార్థన చేద్దాం. ఆగండి, ప్రార్థన చేస్తారా? ఆగండి. మీరు ఇది అంగి వేసిన వాళ్ళు ప్రార్థన చేశారా? ఒక్కొక్కరికి అది వేసినప్పుడు ప్రార్థన చేసి మిత్రులు ఎవరి బిడ్డలు ప్రత్యేకంగా దీవించి బలపరిచిన సాక్షులుగా నిలబెట్టుకోండి. రాబోయే దినాల్లో ప్రభావ ఇదిగో తండ్రి ఈ యొక్క వాక్యం సెలవుస్తుంది. మారు మనసు తగిన ఫలాలు ఫలించి వారికి వివాహాల్లో ప్రధాన కార్యక్రమాలు అన్ని విషయాల్లో కూడా మిత్రుడికి నడిపించి వివాహాన్ని ఘనముగా పరిశుద్ధి జరిగించి వారి తల్లిదండ్రులు అలాగే ప్రభావ ఇక్కడ సంఘ పెద్దలు దైవజనులు సంఘం అందరూ కూడా బాప్తిజం సాక్ష్యం కనుక అలాంటి సాక్షి జీవితాన్ని కనుక జీవించే భాగ్యం దయచేయండి. ప్రార్థన క్రీస్తు నామములో వేడుకున్నాం. చర్చి దగ్గర